My name is Venkat MD. So, competitive mathematics trainer for the last 30 years. I am the director of Time Tirupati, founder of Sigma Smart Classes. So, under Sigma Smart Classes, we are offering IIT Foundation mathematics classes for 6th, 7th, 8th, 9th and 10th classes it is. So, in this class I will discuss with you IIT Foundation Maths Class 7 Fractions, Multiplication and Division. It is part 5. 7th class Mathematics part 5 it is multiplication division. So, fractions, multiplication and division. Okay. So, how can we multiply the fractions? How can we divide the fraction? That two concepts I will discuss with you. So, in this class. So, first one is write down, each and every one draw and so fractions, so multiplication. So, fractions, multiplication. Fractions multiplication. Okay. So, fractions nu ela multiply cheyali. So, ikkada fractions multiplication lo half ani kuda use chestaru. So, half is called the multiplicative operator. Emni half nu emantunnam ikkada? So, multiplicative operator. So, multiplicative operator ani antam. అంటే హాఫ్ అన్నా ఇంటూ అన్నా ఒకటే. సపోజ్ 3 ఆఫ్ 10 ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ 3 ఆఫ్ 10 అంటే దాని అర్థం ఏంటి అంటే సో 3 ఇంటూ 10 అనే అర్థం. సో 3 ఇంటూ 10 అనే అర్థం. ఏం 3 ఇంటూ 10 30. సో హాఫ్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేటివ్ ఆపరేటర్. హాఫ్ అంటే ఇంటూ అనే అర్థం. ఎక్కడైనా హాఫ్ అని ఉంటే సింపుల్గా దాని ప్లేస్లో మనము ఇంటూ అని తీసుకోవాలి. సపోజు వన్ మోర్ ఎగ్జాంపుల్. సో 1/2 ఆఫ్ 40. వాట్ ఈజ్ 1/2 ఆఫ్ 40? సో 1/2 ఇంటూ 40 అని. ఏం 1/2 ఇంటూ 40. 1/2 ఇంటూ 40. సో 2 20s క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ 20. కాబట్టి హాఫ్ అంటే సింపుల్గా సో ఇంటూ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో హాఫ్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటున్నాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ సో ఫ్రాక్షన్స్ను ఎలా మల్టిప్లై చేయాలన్నది మనం డిస్కస్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ విల్ డిస్కస్ విత్ యూ. ఓకే, సీ హియర్. సో వాట్ ఈస్ సో ఇంటిజరు ఫ్రాక్షన్ ఎలా అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ డిస్కస్ చేస్తాను. ఫ్రాక్షన్స్లో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్స్ క్లియర్గా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఇంటిజరు ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సపోజు 3 ఇంటూ సో 5/6. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇంటూ ప్లేస్లో ప్లస్ ఉంటే ఎలా చేయాలి, మైనస్ ఉంటే ఎలా చేయాలో డిస్కస్ చేస్తాం. ఓకే, చేసాం. ఒకవేళ మీరు ఆ క్లాస్ వినకపోతే సో పార్ట్ 4 ఐఐటి ఫౌండేషన్ మ్యాథమెటిక్స్ క్లాస్ 7 పార్ట్ 4 క్లాస్ వినండి. అది విన్న తర్వాత ఈ వీడియో మీరు ఈ క్లాస్ మీరు వినండి. ఓకేనా? మల్టిప్లికేషన్ ఈజీగా మీకు అర్థమవుతుంది. డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా క్లియర్గా మీకు తెలుస్తుంది. అడిషన్ సబ్ట్రాక్షన్కి సో మల్టిప్లికేషన్ డివిజన్కి డిఫరెన్స్ ఏంటి అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ 3 ఇంటూ ప్లేస్లో ప్లస్ ఉంటే ఎలా చేయాలో మైనస్ ఉంటే ఎలా చేయాలో చూసాం. ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఏం చేస్తున్నాం మనము 3 ఇంటూ 6. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ 3 ఇంటూ 6 ఇలా మల్టిప్లై చేస్తున్నాం. కానీ ఇంటూ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము అంటే సో 3 ఇంటూ 5 న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి బై 6 అని. చూడండి డిఫరెంట్, చాలా డిఫరెన్స్ ఉంది అడిషన్కి సబ్ట్రాక్షన్కి. సో ఇక్కడ మల్టిప్లికేషన్కి చాలా డిఫరెన్స్. అడిషన్ సబ్ట్రాక్షన్ సేమ్ రూల్స్ ఫాలో అవుతాం. సో మల్టిప్లికేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇట్ ఈస్. ఓకేనా? సో 3 ఇంటూ 5 ఇంకా కామన్ ఫ్యాక్టర్ న్యూమరేటర్ డినామినేటర్ ఏమైనా ఉంటే చూడండి, క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ చేయండి.
సో 3తో క్యాన్సిల్ అవుతుంది, 3 1s 3 2s క్యాన్సిల్. సో ఏంటి ఆన్సర్ మనకు 5/2 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ 5/2లో గమనిస్తే కూడా న్యూమరేటర్ గ్రేటర్ ఉంది, అవునా? న్యూమరేటర్ గ్రేటర్ ఉంటే ఎప్పుడు కూడా దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మనము రాసుకోవచ్చు. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా రాస్తాము? 5ను 2తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 2 2s 4. ఓకేనా? 2 2s 4. హౌ మచ్ రిమైండర్? 1 ఇస్ ద రిమైండర్, 1/2. సో దాన్ని ఎలా రాస్తాం మనము? 2 1/2 అని రాస్తాం. ఓకేనా? ఫస్ట్ ఇంటిజరు సెకండ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూసాం. సపోజు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఫస్ట్ ఫ్రాక్షను సెకండ్ ఇంటిజర్ ఉన్నప్పుడు ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఫ్రాక్షన్ ఉంటుంది, సపోజ్ లెట్ ఇట్ బి 3/8 ఇంటూ 4 సెకండ్ ఇంటిజర్ ఉన్నప్పుడు కూడా ఇదే రూలే మనం ఫాలో కావాలి. ఏం చేయాలి? సో 3 × 4 రాయాలి, సో బై 8 రాయాలి. సో న్యూమరేటర్స్ రెండు 3 × 4/8 అని. ఇంకా కామన్ ఫ్యాక్టర్ 4తో క్యాన్సిల్ అవుతుంది, 4 1s 4 2s. సో ఏంటి ఆన్సర్ మనకు? 3/2 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ 3/2లో కూడా న్యూమరేటర్ గ్రేటర్ ఉంది కాబట్టి సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో మనం రాస్తాం. సో 2తో డివిజిబుల్ చేస్తే 2 1s 2, ఎంత రిమైండర్? 1. సో 1 1/2గా మనము రాస్తాం, 1 1/2గా మనం రాస్తాం. ఓకే, సో ఫ్రాక్షను ఇంటిజరు ఎలా మల్టిప్లై చేయాలో చూసాం. అదే విధంగానే నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. 2 ఫ్రాక్షన్స్, లెట్ ఇట్ బి 2/3 ఇంటూ 5/7, 2/3 ఇంటూ 5/7. సో ఏం చేయాలి? న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి. అంటే ఏం చేస్తాం? దీన్ని 2 × 5 రాస్తాం బై 3 × 7. చూడండి జాగ్రత్తగా, అదే ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే ఇంటూ ప్లేస్లో అది ఎంటైర్లీ డిఫరెంట్. అది మనము సో ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఒకవేళ ఆ క్లాస్ వినకపోతే ఒక్కసారి ఆ పార్ట్ 4 వినండి. సో ఇప్పుడు పార్ట్ 5 మీకు డిఫరెన్స్ ఏంటన్నది తెలుస్తుంది. కాబట్టి ఇంటూ ఉన్నప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి బై డినామినేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయండి. ఏమైనా క్యాన్సిల్ అయ్యేటివి ఉన్నాయా? న్యూమరేటర్లో 2 ఉంది, 2తో క్యాన్సిల్ పోదు. న్యూమరేటర్లో 5 ఉంది, 5తో క్యాన్సిల్ పోవు. సో ప్రోడక్ట్ 2 × 5 ఏమి 10/3 × 7 ఏమి 21. సో 10/21, 10/21. ఇలా 2 ఫ్రాక్షన్సే కాదు, సో ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా సో ఇలాగే మనము చేస్తాం. సపోజు 3 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలో ఒకసారి మనము చూద్దాం. సపోజ్ లెట్ ఇట్ బి 3/4 ఇంటూ, సపోజ్ లెట్ ఇట్ బి 5/6 ఇంటూ 8/10. ఓకేనా? చూడండి ఎలా చేస్తాం మనము. 3/4, 3 × 5 × 8. న్యూమరేటర్స్ అన్ని మల్టిప్లై చేయాలి బై డినామినేటర్స్ 4 × 6 × 10 అని. సో న్యూమరేటర్స్ అన్ని మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై డినామినేటర్స్ అన్ని కూడా మల్టిప్లై చేయాలి. సో క్యాన్సిల్ పోయే టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి, కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. న్యూమరేటర్ డినామినేటర్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? సో న్యూమరేటర్లో 3, డినామినేటర్లో 6 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 2s. ఓకేనా? సో డినామినేటర్లో 4 ఉంది చూడండి, న్యూమరేటర్లో 8 ఉంది, 4 1s 4 2s క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ న్యూమరేటర్లో 5 ఉంది, డినామినేటర్లో 2 ఉంది, 10 ఉంది, 5 2s కూడా క్యాన్సిల్ అయిపోయింది. న్యూమరేటర్లో ఒక 2, డినామినేటర్లో ఒక 2 క్యాన్సిల్ అయింది. ఫైనల్గా న్యూమరేటర్లో 1 × 1 × 1 1, డినామినేటర్లో 1 × 2 × 1 2. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొచ్చింది? సో 1/2 అని మనకు ఆన్సర్ వచ్చింది. ఇలా ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా మల్టిప్లికేషన్ ఎలా చేయాలి మనం ఫ్రాక్షన్స్ అంటే, సో న్యూమరేటర్స్ అన్ని మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై డినామినేటర్స్ అన్ని కూడా మల్టిప్లై చేయాలి. ఓకే, సో లెట్ ఇట్ బి అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చేద్దాం. సపోజ్ లెట్ ఇట్ బి 1/2 ఇంటూ 3/4 ఇంటూ 5/7 ఇంటూ 8/9. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఎన్ని ఫ్రాక్షన్స్ అనేవి ఇవన్నీ ఇంటూలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నా? సో న్యూమరేటర్స్ అన్ని మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్స్ ఏమేమి ఉన్నాయి? 1 × 3 × సో 5 × 8 బై డినామినేటర్స్ అన్ని మల్టిప్లై చేయండి. సో 2 × 4 × 7 × 9. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్కి డినామినేటర్కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఓకే, సో 3తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. డినామినేటర్లో 3 1s 3 3s క్యాన్సిల్. ఓకేనా?
అదేవిధంగా డినామినేటర్లో 2 ఉంది, న్యూమరేటర్లో 8 ఉంది చూడండి, క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 4s క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు న్యూమరేటర్లో 4, డినామినేటర్లో కూడా 4 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 4 1s 4 1s. ఇంకా రెస్ట్ ఆఫ్ ది వాల్యూస్ ఏమున్నాయి న్యూమరేటర్లో మనకు 1 × 1 × 5 × 1 అంటే 5 అవుతుంది. బై డినామినేటర్ వాల్యూస్ ఆర్ 1 × 1 × 7 × 3, 7 3 21. సో ఏంటి ఆన్సర్ మనకు? సో 5/21 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటే ఎలా మల్టిప్లై చేయాలి అన్నది ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ను ఎలా మల్టిప్లై చేయాలి. సపోజు 2 1/3 × 6 అని ఉంది. సో వాట్ వి డూ? సో 2 1/3 × 6 అని. సో ఏం చేయాలి? ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా రాయాలో మనకు తెలుసు. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. 2 1/3ని ఏం చేయాలి? ఫస్ట్ 2 × 3 మల్టిప్లై చేయాలి. 2 × 3 ఎంత? 6 + 1 అని. సో 2 × 3 6 + 1 ఏమి? 7/3. 2 1/3ని ఏం రాస్తాం మనము? 3 2 6 + 1 7/3 అని × 6గా మనం రాస్తాం. 7/3 × 6 సేమ్ 7/3 × 6 7 × 6/3 అని అర్థం. సో 3తో క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 2s 7 2s ఏంటి? 14. సో ఏంటి ఆన్సర్ మనకు? 14 ఈజ్ అవర్ ఆన్సర్ ఇట్ ఈస్. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్, సెకండ్ ఇంటిజరు. ఒకవేళ ఫస్ట్ మనకు ఇంటిజర్ ఉండి సెకండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే కూడా సేమ్ మెథడే మనం ఫాలో అవుతాం. ఓకే, చూడండి, ఫస్ట్ ఇంటిజరు 8 × 3 1/4. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? 8 × 3 1/4. సో 8 అలాగే రాస్తున్న 3 1/4ను ఇంప్రాపర్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేద్దాం. ఎలా చేస్తాం? ఇక్కడ కూడా 4 × 3 12 + 1 అవునా 13. 4 3 12 + 1 13/4. సో 8 × 13/4 ఏంటి? 8 × 13/4 అని డైరెక్ట్గా కూడా మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. 4 1s 4 2s అని ఇక్కడే. సో లేదు, ఇలా రాసి 4 1s 4 2s 2 × 13 ఎంత? సో 26 ఈజ్ అవర్ ఆన్సర్ ఇట్ ఈస్. ఓకేనా, ఒక ఇంటిజరు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలన్నది మనం చూద్దాం. 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు కూడా. ఓకే, సో 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే సపోజ్ లెట్ ఇట్ బి 1 1/2 × సో 2 1/3. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఇట్ ఈస్. If there are 2 mixed fractions, how can you multiply these two? First, convert each mixed fraction into improper fraction it is. Convert each mixed fraction into improper fraction. So 1 1/2 can be written as 3/2 into again 2 1/3 can be written as 3 2 6 + 1 7/3 it is. Now it can be written as now 3 × 7/2 × 3, or directly have to cancel 3 and 3. Both are same. Again here 3 3 gets cancelled. Now what is 7/2? So 7/2 means again numerator is greater. You have to express in mixed fraction also. 7 when divided by 2, what is the quotient? Quotient means how many times it is divisible. When 7 divided by 2, 2 3s it is 6. 1 is the remainder. So what is our answer? So 3 1/2 is our answer it is. Okay, 2 mixed fractions, how can you multiply? We learned. Suppose more than 2 mixed fractions, it may be 3 fractions, 4 fractions, 5 mixed fractions, any number of mixed fractions is given. So we follow the same rule it is. Okay na? గమనిస్తున్నారు కదా ఎలా చేస్తున్నాము? మోర్ దాన్ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్, సపోజ్ లెట్ ఇట్ బి సో 1 1/3 × సో 2 1/4 × సో 3 1/9. So how can you do it? So first convert each and every mixed fraction into improper fraction. Okay, how can you convert? We know. So 1 1/3 can be written as now first fraction can be written as so 3 1 3 + 1 4/3 into again. So 2 1/4 can be written as 4 2 8 + 1 9/4 into. So the third mixed fraction can be written as 9 3 27 + 1. So 28/9 it is. Clear? Now this can be written as product of numerators 4 × 9 × 28 divided by product of denominators 3 × 4 × 9 it is. Okay, 3 × 4 × 9 it is. Now cancel the terms. Now if you cancel the terms, what happens it is?
So 3 1s, 3 3s gets cancelled. Denominator and numerator. Numerator 4 is there, denominator also 4 is there, gets cancelled. Okay, now again numerator 3 3s gets cancelled. Okay, now again 28 by 3. What is our answer? 28 by 3 it is. If you observe 28 by 3, again numerator is greater. If the numerator is greater, you have to express it as a mixed fraction. Now 28 by 3 can be written as a mixed fraction. By dividing 3, how many times it is divisible? 3 9s are 27, 9. So 27 means how much remainder? 1. So 1 by 3. So what is our answer? 9 1 by 3. Follow అవుతున్నారు కదా? 28 by 3ని సో 3తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 3 9 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 9 is the ఇంటిజర్ పార్ట్. సో 9 3s are 27, 28లో 27. సో ఇంకెంత రిమైండర్? 1. ఆ 1 న్యూమరేటర్లో రాయాలి, 1 by 3 అని. ఇలా ఎన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా సో మనం మల్టిప్లై చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ మల్టిప్లికేషన్ ఆఫ్ fractions it is. Okay, now so division of fraction, how can we divide the fractions it is. Okay, so fractions nu ela divide cheyali annadi chuddam. So division of fractions now. So division of fractions. Now see here, how can we divide the fractions it is. Okay, so division is multiplicative inverse. So division ఏమంటాం? Multiplicative inverse. So division is equal to multiplicative inverse అని అంటాం. Multiplicative inverse. సో ఈ టర్మ్స్ అలాగే మీరు నోట్స్లో నోట్ చేసుకోవాలి. డివిజన్ అంటే ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అర్థం. ఓకే, సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో సపోజ్ ఫ్రాక్షన్, దాని యొక్క డివిజన్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో వాటి యొక్క ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఏమొస్తుంది మనకు అంటే 1. ఓకేనా? సో ఫ్రాక్షను మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ యొక్క ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఏమొస్తుంది మనకు? 1 వస్తుంది. సపోజ్ ఇక్కడ 2 by 3. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 3 by 2. ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి అంటే ఫ్రాక్షన్ను రివర్స్ చేయడం. ఓకే, 2 by 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంతా 3 by 2. ఇవి రెండు మల్టిప్లై చేస్తే 2 by 3 into 3 by 2 ఏంటి ఆన్సర్ మనకు? సో 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో ప్రోడక్ట్ ఈజ్ 1 అని. ఫాలో అవుతున్నారా? సో ఎప్పుడు కూడా దీన్ని ఒకదానికి ఒకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. సో 2 by 3 ఈజ్ కాల్డ్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 by 2. సో 3 by 2 ఈజ్ కాల్డ్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 by 3. సపోజ్ లిట్ ఇట్ బి సింప్లీ సో 5. వాట్ ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5? 1 by 5 it is. So what is its product again? 1 it is. Okay na? Now suppose let it be minus 4. What is the multiplicative inverse? Minus 1 by 4. Minus 4 యొక్క multiplicative inverse ఏంటి? Minus 1 by 4. వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుంది? 4 4 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్రోడక్ట్ 1 అవుతుంది. సో ఇఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ 1, if any two values product is 1, then each is called the multiplicative inverse of other. If the product of two numbers is 1, then we say each is called the multiplicative inverse of other. Okay, multiplicative inverse of minus 4 is minus 1 by 4. So minus 4 is called the multiplicative inverse of minus 1 by 4. Okay, now here minus 1 by 4 is called the multiplicative inverse of minus 4 it is. Both are same. Minus 4 is called the multiplicative inverse of minus 1 by 4 it is. Okay, clear about multiplicative inverse? అర్థమైంది కదా? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమీ లేదమ్మా. సో ఏ 2 వాల్యూస్ అయితే మల్టిప్లై చేస్తే 1 వస్తుందో అది ఫ్రాక్షన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అవునా? సో 2 వాల్యూస్ను మల్టిప్లై చేస్తే 1 వస్తే వాటిని ఏమంటాం? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ డివిజన్ను ఎలా చేయాలి? సో ఎన్ని టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ విల్ డిస్కస్ విత్ యూ. సీ హియర్. So what is meant by integer and fraction?
let it be 3 by 6 by 7. So what is our answer? It is okay na. So 3 divided by 6 by 7, how can you calculate this? It is, see here, observe here carefully. Now 3, so division convert into multiplication, so it is the inverse. Multiplication is the inverse of division, division is the inverse of multiplication. So if you take the inverse, what you do, fraction be taken as reverse order, that we know. So division convert into multiplication means immediate next fraction, that is very important, put in your mind. Immediate next fraction be taken in reverse order, it is okay na. 6 by 7 name rastunnam manamu, 7 by 6 ga rastunnam. So division converted into multiplication. Okay, multiplication ela cheyalo manaku telusu. Inka em chestam, numerators multiply chestam by denominator. Common factor 3 undi, cancel ayipotundi 3 2s, so 7 by 2. So 7 by 2, again 7 is greater, numerator is greater, so you have to put in mixed fraction. How many times it is divisible? 2 3 is 6. What is the remainder? 1. So 1 by 2. So what is our answer? 3 1 by 2 it is. So first integer, second fraction. Suppose, so first fraction, second integer is given, what we do? See here. First fraction, second integer is given, what we do? Let it be 4 by 9 divided by 8 is given, what we do? First fraction, second integer is given, so what we do now? ఓకే, ఏం చెప్తున్నాము, డివిజన్ ఇంటూగా మారిస్తే దాని తర్వాత ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఎందుకు? ఇన్వర్స్ అంటే 1 అని మనం తీసుకోవాలి. ఓకేనా? మరి ఇక్కడ ఫ్రాక్షన్ లేదు, డివిజన్ తర్వాత ఏముంది మనకు? 8 ఉంది. 8ని మనము ఫ్రాక్షన్గా రాసుకోవాలి. మరి 8ని ఎలా రాయాలో చూద్దాం. సో 4 by 9, సో డివైడెడ్ బై 8, 8 కెన్ బి రిటన్ యాజ్ 8 by 1. సో ఇఫ్ ఎనీ వాల్యూ కెన్ బి మల్టిప్లైడ్ బై 1 ఆర్ డివైడెడ్ బై 1, its value cannot be changed. If any value can be multiplied by 1 or divided by 1, its value cannot be changed. So 8 can be written as here 8 by 1. So its value cannot be changed. Why it can be written as a fraction means, if division convert into multiplication, that is to be taken as reverse order. So to take reverse order, it must be in fraction it is. So 8 can be written as 8 by 1. Clear? Now division convert into multiplication now. So 4 by 9, so this division can be written as multiplication. So this 8 by 1 can be written as now 1 by 8. Clear? So multiplication inga manaku telusu ela cheyalo. Same numerators rendu multiply chestam, denominators rendu multiply chestam. Okay, cancel ayipotundi kada, 4 1s 4 2s cancel. So enti answer 1 by, so 18 is our answer. It is 1 by 18 is our answer. Okay na? So ఫస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ ఇంటిజర్ ఉన్నప్పుడు ఎలా చేయాలో తెలిసింది కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామా, సెకండ్ ఇంటిజర్ ఉన్నప్పుడు ఎలా చేయాలో. ఓకే, నౌ సీ హియర్. సో లెట్ ఇట్ బి వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్, లెట్ ఇట్ బి సపోజ్, సో 5 by 11, సో డివైడెడ్ బై 15. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఏం చేయాలి? సో 5 by 11, వెరీ గుడ్, అవునా కదా. సో 15 ఏం రాయాలి? 15 by 1 గా రాసుకోవాలి. సో 15 can be written as 15 by 1. Make it as fraction it is. Okay. Now division convert into multiplication. So immediate next fraction be taken as reverse order. Now 5 by 11. Now division convert into multiplication. So 15 by 1 can be written as 1 by 15. It is clear? Now so product of numerators 5 into 1 by product of denominators 11 into 15 it is. Okay, 5 1s 5 3s gets cancelled. So what is our answer now? 1 by 33 is our answer. It is. All of you clear? అర్థమవుతుంది కదా ఎలా చేస్తున్నాము. సో ఒకవేళ సో 2 ఫ్రాక్షన్స్ను ఎలా డివైడ్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం మనం. ఇంటిజరు ఫ్రాక్షన్ ఉంటే ఎలా చేయాలో చూసాం. దీంట్లోనే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా చేయాలో కూడా మనం చూద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, నౌ సీ హియర్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అన్నది డిస్కస్ చేద్దాం. Suppose let it be, so 2 1 by 3 divided by 7. So what we do? So 2 1 by 3 divided by 7, what you do? Mixed fraction and ikkada.
సో ఎప్పుడు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేయాలి మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లేక మార్చేయాలి. ఓకే, సో 2 1/3 కెన్ బి రిటన్ యాజ్ 3 2 జా 6 ప్లస్ 1, సో 7/3, సో బై 7. ఓకేనా. సో ఈ బై 7 ఏం చేస్తాం ఇప్పుడు మనము, సో 7/1గా రాసుకుంటాం. 7 ఏం చేయాలి 7/1గా రాస్తాం. ఓకే, సో ఇప్పుడు డివిజన్ ఇంటూగా మారిస్తే 7/1 ఏం చేయాలి 1/7గా నెక్స్ట్ స్టెప్లో మనము రాస్తాం. సపోజ్ 7/3, సో ఇంటూ రాస్తే 7/1 కెన్ బి రిటన్ యాజ్ 1/7 ఇట్ ఈస్. నౌ వాట్ ఈస్ న్యూమరేటర్ 7 into 1 by denominators 3 into 7 it is. So numerator 7 gets cancelled. So what is our answer? So 1/3 is our answer it is. ఓకేనా. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్, సెకండ్ ఇంటిజర్. ఒకవేళ రివర్స్ ఉంటే కూడా, అంటే ఫస్ట్ ఇంటిజర్ సెకండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే కూడా, సో వీ డూ ద సేమ్ థింగ్, వీ ఫాలో ద సేమ్ రూల్స్ ఇట్ ఈస్. ఓకేనా. చూద్దాం మరి ద టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో ఫస్ట్ ఇంటిజర్ లెట్ ఇట్ బి సో 10 by, ఓకే, సో 3 4/3. So what is our answer it is. So similar, first convert the mixed fraction into improper fraction it is. ఏం చేస్తాం 10 by, so 3 4/3 ఏం రాస్తాం 3 3 are 9, 9 plus 4 13 by, so 3 it can be written as 13/3. 3 3 are 9 plus 4 13/3. Now what we do, division convert into multiplication, next fraction be taken as reverse order 3/13. సో ఇంకేం చేయాలి మనము 10 into 3 by, సో 13, 10 into 3 ఎంత 30, సో 30/13. So our answer be 30/13. Now numerator is greater, you have to express this also in mixed fraction by dividing 13. How many times it is divisible? 13 2s it is 26, 4 is remainder 4/13. So our answer be, so 2 4/13, 2 4/13. ఓకేనా. సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా చేస్తున్నాం. సపోజ్ 2 ఫ్రాక్షన్స్ ఈస్ గివెన్. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసాం, ఇంటిజరు ఫ్రాక్షన్. ఓకేనా, ఇంటిజరు మిక్స్డ్ ఫ్రాక్షన్. సో నౌ 2 ఫ్రాక్షన్స్ ఈస్ గివెన్, హౌ కెన్ వీ మల్టిప్లై, లెట్ ఇట్ బి సో 3/4 by, సో 9/8. ఓకేనా, వెరీ సింపుల్ ఇట్ ఈస్. Division convert into multiplication and immediate next fraction be taken as, so reverse order it is. Okay, so 3/4 division convert into multiplication, 9/8 can be written as 8/9 it is. Now take the product of numerators. What is the product of numerators? 3 into 8 by, so 4 into 9. Now common factors are there, cancel with common factor. Numerator 3, denominator also 9, 3 1s, 3 3s gets cancelled. So denominator is 4, numerator is 8. So follow అవుతున్నారు కదా, 4 1s 4 2s. So now what are the rest of the values in numerator? 1 into 2, 2 by, denominator 1 into 3 is 3. So our answer be 2/3 it is. Our answer be 2/3. 2 fractions is given. Suppose more than 2 fractions is given, we do the same thing. More than 2 fractions is given, we do the same thing again. So let it be, so 3 fractions, how can we divide? Suppose let it be 2/3 by, so 4/5 by, okay, 7/8. So 2 fractions are in division it is. So very simple, convert into division, convert into multiplication and immediate next fraction be taken as reverse order. Okay na, division into ga marcheyali, immediate next fraction reverse order. Reverse order ante numerator denominator, denominator numerator. Suppose 2/3 undi, 3/2 రాయాలి, అది రివర్స్ ఆర్డర్ అంటే. ఓకేనా, డివిజన్ ఇంటూగా మార్చేద్దాం మరి. సి హియర్ 2/3 ఫస్ట్ ఫ్రాక్షన్ అలాగే రాస్తాను, డివిజన్ ఇంటూగా మారుస్తున్నా. ఇమ్మీడియట్ నెక్స్ట్ ఫ్రాక్షన్ బి టేకెన్ యాజ్ రివర్స్ ఆర్డర్, దట్ ఈజ్ ఇమ్మీడియట్ నెక్స్ట్ ఫ్రాక్షన్, అది గుర్తుపెట్టుకోవాలి. అవునా. సో 4/5 కెన్ బి రిటన్ యాజ్ 5/4. Now again division convert into multiplication, immediate next fraction 7/8 can be written as 8/7 it is. Okay, converted into multiplication. So product of numerators now, what are the product of numerators? 2 into 5 into 8 by, product of denominators it is 3 into 4 into 7 it is. Okay na. So common factors ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయండి. సో డినామినేటర్లో 4 ఉంది, న్యూమరేటర్లో 8 ఉంది, 4 1s 4 2s క్యాన్సిల్ కదా, ఇంకేం క్యాన్సిల్ పోవు.
2 into 5 into 2, 2 5 is 10, 10 2 is ఎంత 20, 20 by denominator value be 3 into 7, 21. So what is our answer? So 20 by 21 is our answer. It is 20 by 21 is our answer. ఓకేనా, ఫాలో అవుతున్నారు కదా. సో ఇలా ఎన్ని ఫ్రాక్షన్స్ అనేవని ఇదే విధంగానే మనము డివిజన్ చేస్తాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం మనము. సో ఇట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఓకే, సో ఇట్ ఈస్ ద ప్రీవియస్ ఐఐటి ఫౌండేషన్ క్లాస్. ఇట్ ఈస్ ఓకే. చూడండి క్వశ్చన్ ఇట్ ఈస్. సో 10 by 10. So what is the answer for this? 10 by 10 by 10 it is. How can you divide this? Now what you do? Now 10 by 10. So by 10. So division convert into multiplication. Immediate next fraction be taken as reverse order. But there are no fractions it is. So make it as fraction. So 10 can be make it as fraction by dividing 1. By 1 by 1. Make it as fraction. So 10 by 1. So 10 by 1. Clear now? Now division convert into multiplication and immediate next fraction be taken as reverse order. Okay na? 10. So division into గా రాస్తున్నా 10 by 1 ఇప్పుడు 1 by 10 గా రాస్తున్నా. సో ఈ డివిజన్ ఇంటూగా రాస్తున్నా 10 by 1 మళ్ళీ 1 by 10 గా రాస్తున్నా. ఓకేనా. సో ఇంకా చూడండి ఇక్కడ న్యూమరేటర్ 10 డినామినేటర్ 10 క్యాన్సిల్ అయిపోయాయి. లేదు 10 into 1 into 1 by 10 అప్పుడైనా 10 క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ది టర్మ్స్ నో? 1 into 1 1 by so 10. So what is our answer? So 1 by 10 is our answer. It is clear. So let it be one more example similar to this now. So one more 10 is given. What we do? Suppose 10 by 10 by so 10 by 10 is given. So what is the answer for this? So how many 10s are there? 4 10s are there. So the same rule we follow. So make it as fraction. Each and every 10 can be make it as fraction by dividing 1. 10 can be written as 10 by 1. Why make it as fraction means division convert into multiplication. Immediate next fraction be taken as reverse order. We require fraction. So make it as fraction now. So see here 10 by, so this 10 can be written as 10 by 1. Now again, so this 10 can be written as 10 by 1. Again this 10 can be written as 10 by 1 it is. Clear? Now division convert into multiplication, immediate next fraction be taken as reverse order it is. Okay, 10. So into this 10 by 1 can be written as 1 by 10. This 10 by 1 can be written as again 1 by 10. This 10 by 1 can be written as 1 by 10 it is. Okay na, division into గా మార్చేస్తే immediate next fraction మనము సో రివర్స్ ఆర్డర్గా తీసుకుంటాం. ఓకేనా, ఒక 10 క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ది వాల్యూస్ నౌ? 1 into 1 into 1 1 by, so 10 into 10 is 100. So what is our answer now? So 1 by 100 is our answer it is. Okay na. సో డివిజన్ ఫ్రాక్షన్స్ను ఎలా డివైడ్ చేయాలి సో అన్నది మనం చూసాం. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తే కూడా ఎలా డివైడ్ చేయాలి, 2 మిక్స్డ్ ఫ్రాక్షన్ 3 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు సో ఎలా డివైడ్ చేయాలన్నది కూడా మనం చూద్దాం. సపోజ్ లెట్ ఇట్ బి 1 1 by 2 by so 3 1 by 4 is given. What is the answer for this? 1 1 by 2 by 3 1 by 4 it is. సో ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. Now 1 1 by 2 can be written as 3 by 2 it is divided by, now 3 1 by 4 can be written as 4 3 is 12 plus 1 13 by 4 it is. Clear? Now division convert into multiplication. So into next fraction be taken as reverse order. 13 by 4 can be written as 4 by 13. Okay na. ఇంకేమైనా క్యాన్సిల్ బై టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి. న్యూమరేటర్లో 3 into 4 by, సో డినామినేటర్ ఏముంది 2 into 13. సో డైరెక్ట్గా మనం 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s క్యాన్సిల్. సో 2 into 3 6 by 13. సో అవర్ ఆన్సర్ బి 6 by 13. సో ఇలా 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో 2నే కాదు ఎన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా సో ఇదే రూలే మనం ఫాలో అవుతాం. ఓకేనా. సపోజ్ 3 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు సో ఎలా చేయాలన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. సపోజ్ 3 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్ గివెన్ ఇట్ ఈస్. Suppose let it be 1 1 by 3 divided by, so 2 1 by 4 divided by, so 3 1 by 2. See here what we do. So first step is what we do, each mixed fraction convert into improper fraction it is. Okay. See here 1 1 by 3 can be written as 4 by 3 division. So 2 1 by 4 can be written as so 9 by 4. Now 3 1 by 2 can be written as 7 by 2 it is. అది ఎలానో మనకు తెలుసు.
చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పటికే మనము సో డిస్కస్ చేస్తాం. ఇంకేం చేస్తాము, డివిజన్ను ఇంటూగా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా. సో దిస్ డివిజన్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటూ, దిస్ 9/4 కెన్ బి రిటన్ యాజ్ 4/9. అగైన్ నెక్స్ట్ డివిజన్ కన్వర్ట్ ఇంటూ మల్టిప్లికేషన్, 7/2 కెన్ బి రిటన్ యాజ్ 2/7. ఓకే. సో న్యూమరేటర్స్ 4 into 4 into 2 by denominators are 3 into 9 into 7 it is. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? దెర్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్. సో మల్టిప్లై చేయండి న్యూమరేటర్ వాల్యూ 4 4 × 16, 16 2 × 32. ఓకేనమ్మా. 4 4 × 16, 16 2 ఎంత 32 సో 3 into 9 into 7, 7 3 × 21 చేయండి ఫస్ట్. 7 into 3 21, 21 9తో మల్టిప్లై చేయండి. 9 1 × 9, సో 9 2 × 18. అవునా. సో 32 సో 189 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో డివిజన్ ఎలా చేయాలో కూడా మనం డిస్కస్ చేసాం. సో డివిజన్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి చెప్తాను ఇప్పుడు. ఓకే. సో డివిజన్ ఏంటి అన్నది. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ బేసిక్, ఇది మీకు ఆల్రెడీ తెలుసుండొచ్చు, కానీ ఒకసారి చెప్తున్నా, ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. 1 1 1 1 సో 1 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఇట్ ఈస్ 1 1 1 1 1 1 1 1 1. చేయండి, మీరే చెప్పండి ఏంటో ఆన్సర్. ఒకసారి వీడియో పాస్ చేసి సో మీ ఆన్సర్ ఏంటో రాయండి. అవునా. సో మీ ఆన్సర్ ఏంటో రాయండి, తర్వాత సో చెక్ చేసుకోండి. సో 1 1 1 1 1 1 1 11. సో వాట్ ఈస్ ద ఆన్సర్? రాసారా? మీ ఆన్సర్ చెక్ రాసారా? ఇప్పుడు చూడండి ఏంటి ఆన్సరు, మీరు ఏం రాశారు, సో ఆన్సర్ ఏంటి, కరెక్ట్ అవునా కదా మీరు రాసిందన్న చెక్ చేసుకోండి. సో డివిజన్ యొక్క రూల్స్ ఏంటి అంటే, సో అట్ ద బిగినింగ్ యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇట్ మే బి either 1 digit or 2 digits or 3 digits at the beginning, but in the middle you take only 1 digit. If you require more than 1 digit, put 0 and take the digit. Suppose require one more digit, put 0, again you take another digit. That is the division rule. సో ఫస్ట్లో ఎన్ని డిజిట్స్ అయినా తీసుకోవచ్చు. అవునా. మిడిల్లో మాత్రం ఒక్కొక్కసారి ఒక డిజిటే తీసుకోవాలి. మోర్ దాన్ 1 డిజిట్ అవసరమైతే 0 ఉంచి నెక్స్ట్ డిజిట్ మనం తీసుకోవాలి. సో ఆ రూల్ ఫాలో అవుతూ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, 11తో డివైడ్ చేస్తే సో 11 1 × 11. చూడండి 2 డిజిట్స్ వరకు తీసుకున్నాం, 11 వరకు అయిపోయింది. అవునా. 11 వరకు కంప్లీట్ అయింది. మళ్ళీ ఏం చేయాలి, 1 తీసుకోవాలి. 1 అన్నది 11తో డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ కాదు. డివిజిబుల్ కానప్పుడు నెక్స్ట్ డిజిట్ కూడా తీసుకోవాలి. ఎప్పుడు నెక్స్ట్ డిజిట్ తీసుకోవాలి, ఇక్కడ 0 ఉంచిన తర్వాత నెక్స్ట్ డిజిట్ అంటే ఇప్పుడు మళ్ళీ 11. సో 11 1 × 11. సో ఏంటి ఆన్సర్ మనకు, సో 101 ఈజ్ అవర్ ఆన్సర్. కానీ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ 99% ఆఫ్ స్టూడెంట్స్ ఇలాంటివి మిస్టేక్ చేస్తున్నారు. 11 అని రాసేస్తున్నారు, ఆన్సర్ 11 అని. 1 1 1 1 1 1 = 11. 11 1s 11 1s రాసేస్తున్నారు. కాబట్టి అలా చేయకూడదు, మనం రూల్ ఫాలో కావాలి. ఫస్ట్లో ఎన్ని డిజిట్స్ అయినా తీసుకోవచ్చు, మిడిల్లో మాత్రం ఒక డిజిటే తీసుకోవాలి. సో ఇక్కడ 1 ఒకటే తీసుకుంటున్నాం, ఇంకొక డిజిట్ కావాలి కాబట్టి 0 ఉంచి నెక్స్ట్ డిజిట్ తీసుకోవాలి. సో 101 ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి కేర్ఫుల్గా, సో గమనించండి. సో 119 119 17. ఓకేనా. 17th టేబుల్ వచ్చు కదా, టేబుల్ రావాలి ఇక్కడ. 17th టేబుల్ వస్తేనే మీరు చేయగలరు. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ తీసుకోవాలి, ఫస్ట్లో మనము 3 డిజిట్స్ తీసుకోవాలి. అవునా. సపోజ్ 1 డిజిట్ డివిజిబుల్ కాదు, 2 డిజిట్స్ డివిజిబుల్ కావు, 3 డిజిట్స్ అంటే 119 వరకు 17 7 అని రాసేస్తున్నా. 119 కదా. ఓకే. మళ్ళీ ఒక డిజిటే 1 ఒకటే తీసుకుంటున్నా, డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ కాదు. 1 ఒకటే తీసుకుంటే డివిజిబుల్ కాదు. సో నెక్స్ట్ డిజిట్ తీసుకోవాలంటే 0 ఉంచేయాలి. నెక్స్ట్ డిజిట్ అంటే 11. 11 కూడా డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ కాదు. నెక్స్ట్ డిజిట్ తీసుకోవాలి, మళ్ళీ 0 ఉంచాలి. సో నెక్స్ట్ డిజిట్ అంటే 119 మళ్ళీ ఇప్పుడు. సో 119 అంటే 17 7s. సో ఏంటి ఆన్సరు, 7007 ఈజ్ అవర్ ఆన్సర్. ఫాలో అవుతున్నారా? సపోజ్ లెట్ ఇట్ బి వన్ మోర్ ఎగ్జాంపుల్. సో 260026/13. సో ఏంటి ఆన్సరు? డివిజన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో క్యాలిక్యులేషన్లో మేజర్ రోల్ మనకు ప్లే చేసేది ఏంటి అంటే మల్టిప్లికేషన్ డివిజన్స్ ఎక్కువ మనకు వస్తాయి కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్లో. కాబట్టి వీటి మీద బాగా మీకు క్లారిటీ ఉండాలి, 100% క్లారిటీ ఉండాలి. ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇలాంటివి మిస్టేక్ చేస్తున్నారు, నేను గమనిస్తున్నాను కదా. సో క్యాట్ మ్యాట్ వీటి కోచింగ్ ఇచ్చేటప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోచింగ్కి వస్తున్నారు కదా. సో వాళ్ళకి ఇలా ఈ ఎగ్జాంపుల్ ఇస్తే 1111/11 అనే ఎగ్జాంపుల్ ఇస్తే సో 95% ఆఫ్ స్టూడెంట్స్ మిస్టేక్ చేశారు. 11 అని ఆన్సర్ చెప్పారు 95% ఆఫ్ స్టూడెంట్స్. అవునా. సో దాని ఆన్సర్ ఏంటి 101. 1111/11 ఆన్సర్ ఏంటి 101, నాట్ 11.
సో ఆ రూల్ తెలియకపోవడం అంటే బేసిక్స్ వాళ్ళకి లేకపోవడమే. సో మెజారిటీ ఆఫ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సో లోయర్ క్లాసెస్లో మ్యాథ్స్ టీచర్స్ సరిగా లేకపోవడంతో, సో బేసిక్స్ సరిగా లేకపోవడంతో సో వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి. ఇప్పుడు బేసిక్స్ నేర్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్లో నేర్చుకుంటున్నారు ఇప్పుడు స్టూడెంట్స్. అవునా, అదే మీరు 6th 7th క్లాస్లోనే ఈ ఫౌండేషన్ అంతా కూడా వచ్చేస్తే, ఈ బేసిక్స్ మీద మీకు క్లారిటీ ఉంటే సో ఫ్యూచర్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్నైనా కూడా సో మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. కాబట్టి 1కి 2 సార్లు మళ్ళీ ఈ క్లాస్ మీరు రీప్లే చేసుకొని చూడండి. ఎక్కడైనా అర్థం కాకపోతే నోట్బుక్ క్లియర్గా నోట్ చేసుకోండి. సో నోట్బుక్ను రిపీటెడ్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? 260026/13. సో 13తో డివిజిబుల్ చేస్తున్నా, 13 2s 26. ఓకేనా? సో ఫస్ట్ 2 డిజిట్స్ అయిపోయాయి. మళ్ళీ 0 ఉంది, నేను 0 తీసుకుంటున్నా. ఇంకో 0 ఉంది, నేను 0 తీసుకుంటున్నా. మళ్ళీ 2 తీసుకోవాలి. సో 2 అన్నది 13తో డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ కాదు, నెక్స్ట్ డిజిట్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇంకొక 0 ఉంచాలి, అప్పుడు నెక్స్ట్ డిజిట్ 26 అవుతుంది. సో 13 2s 26. కాబట్టి ఏంటి ఆన్సర్ మనకు? సో 2 0 0 0 2. సో చాలా ఇంపార్టెంట్. సో డివిజన్ ఎలా చేయాలి అన్నది. ఓకే, సో క్లియర్గా డివిజన్లో ఉన్న సో మోడల్స్ అన్నీ కూడా మనము సో డిస్కస్ చేసాము. ఓకే, నెక్స్ట్ సో ఇంపార్టెంట్ ఏంటి అంటే మల్టిప్లికేషన్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ మల్టిప్లికేషన్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ on fractions multiplication. ఓకేనా? సో ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నది సో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ సో ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఇట్ ఈస్. ఓకే, ఒక్కొక్క పాయింట్ నేను డిస్కస్ చేస్తూ వస్తాను, సో జాగ్రత్తగా వినండి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆన్ ఫ్రాక్షన్స్? ఇట్ ఈస్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్. సపోజ్ 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ మల్టిప్లైడ్, 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆర్ మల్టిప్లైడ్, ఇట్స్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1. ద ప్రోడక్ట్ ఆఫ్ ఏంటి ఇక్కడ మనకు రూలు? ద ప్రోడక్ట్ ఆఫ్ 2 proper fractions is less than 1. The product of 2 proper fractions is less than 1. Okay na? So examples చూద్దాం మనము. 2 proper fractions చూద్దాం. Suppose let it be 2/3. Okay, so 1/4 and 2/3 1/4. Okay na? So what is its product now? So 2/3 into 1/4. So product of 2 proper fractions ఇక్కడ, అవునా కదా, మల్టిప్లై చేస్తున్నాం. సో 2/3 into 1/4 ఎంత? 2 into 1 2, 2 into 1/3 into 4. అదే కదా మనకు ఆన్సరు. కామన్ ఫ్యాక్టర్ ఉంది, 2తో క్యాన్సిల్ అయిపోయింది. సో ఏమొచ్చింది మనకు? 1/6 అని వచ్చింది. సో ఇక్కడ మన రూల్ ఏంటి? ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ లెస్ దాన్ 1. సో 1/6 ఈజ్ ఏంటి? లెస్ దాన్ 1. 1/6 ఈజ్ లెస్ దాన్ 1. ఏదైనా 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకోండి. లెట్ ఇట్ బి వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ లెట్ ఇట్ బి 3/4. 3/4. సో 2/7. రెండు 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్, వీటిని మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. సో 3/4 ఇంటూ సో 2/7. ఏమి? 3 into 2 సో 4 into 7 క్యాన్సిల్ అయిపోతాయి కదా. న్యూమరేటర్లో 2, డినామినేటర్లో 4, 2 2s క్యాన్సిల్. సో 3/14 చూడండి. సో ఇట్ ఈస్ ఆల్సో లెస్ దాన్ 1. సో ఇది ప్రాపర్టీ మనకు. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. సో సెకండ్ ప్రాపర్టీ ఏంటి అన్నది చూద్దాం. వాట్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ ఇన్ ప్రోడక్ట్ ఆఫ్ fractions? See here, what is the second property? Same అలాంటిదే. The product of 2 proper fractions, the product of 2 proper fractions is
less than each fraction, less than each proper fraction. సో 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాం కదా, వాటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎలా ఉంటుంది, లెస్ దాన్ ఈచ్ ఫ్రాక్షన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే సో క్లియర్గా మనకు అర్థమవుతుంది. లెట్ ఇట్ బి, సో ఇవే ఫ్రాక్షన్స్ తీసుకున్నామా, ఓకే 2/3, సో 3/4. సో వీటి యొక్క ప్రోడక్ట్ తీసుకున్నాం. సో 2/3 ఇంటూ 3/4 ఇట్ ఈస్. సో ఏమవుతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 1s 2 2s కూడా క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్ వాల్యూస్ 1/2. ఫస్ట్ ప్రాపర్టీ మనకు తెలుసు, లెస్ దాన్ 1. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ లెస్ దాన్ 1. ఇది కూడా లెస్ దాన్ 1. కానీ ఇక్కడ ఈ ప్రాపర్టీ ఏంటి, ఇట్ ఈజ్ లెస్ దాన్ ఈచ్ ఫ్రాక్షన్. అంటే 1/2 ఈజ్ లెస్ దాన్ ఫస్ట్ ఫ్రాక్షన్ 2/3. సో ద ప్రోడక్ట్ ఈజ్ లెస్ దాన్ ఈచ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం. సో 1/2 ఈజ్ లెస్ దాన్ 2/3 అవునా కదా. మనకు తెలుసు కదా, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. సో 1/2 ఈజ్ లెస్ దాన్ 2/3 అవునా కదా. చూడండి, సో ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 3 ఫాలో అవుతున్నారా, 1 into 3 3, 2 into 2 4 అవునా కదా. 1 into 3 3 లెస్ కదా ఇదే. సో 1/2 ఈజ్ లెస్ దాన్ 2/3. అదేవిధంగా సెకండ్ ఫ్రాక్షన్ చూడండి, 3/4. సో 3/4 ఈజ్ ఆల్సో లెస్ దాన్ 1/2. ఓకే, నాట్ దిస్. సో ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్ అంటే 1/2. 1/2 ఈజ్ లెస్ దాన్ సెకండ్ ఫ్రాక్షన్ 3/4 ఇట్ ఈస్. ప్రోడక్ట్ ఈజ్ లెస్ దాన్ ఈచ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్. సో ప్రోడక్ట్ ఈజ్ 1/2, 1/2 ఈజ్ లెస్ దాన్ 3/4. అవునా కదా, 1/2 ఈజ్ లెస్ దాన్ 3/4 అవునా కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, కంపారిజన్ 1 into 4 4 వచ్చింది, 3 into 2 6, 1 into 4 4 లెస్ కదా. సో 1/2 ఈజ్ లెస్ దాన్ 3/4. కాబట్టి ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ లెస్ దాన్ 1 అన్నది ఫస్ట్ ప్రాపర్టీ. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ లెస్ దాన్ ఈచ్ ఆఫ్ ది ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నది సెకండ్ ప్రాపర్టీ. ఓకేనా. నౌ సీ హియర్ ద థర్డ్ ప్రాపర్టీ. The product of third one, the product of 2 improper fractions. The product of 2 improper fractions is greater than 1. చూడండి ఏంటి ఆన్సర్ ఇక్కడ, గ్రేటర్ దాన్ 1. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ లెట్ ఇట్ బి, సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ అంటే ఏంటి, న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్, లెట్ ఇట్ బి 3/2. ఓకేనా. ఇంకొక ఫ్రాక్షన్ తీసుకున్నాం. సో లెట్ ఇట్ బి 4/3. సో 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, వాట్ ఈజ్ ఇట్స్ ప్రోడక్ట్. ఓకేనా. సో 3/2 ఇంటూ 4/3 ఇట్ ఈస్. సో ఏమవుతుంది, 3 క్యాన్సిల్ అయిపోయింది. సో 2 1s 2 2s క్యాన్సిల్, ఏమొచ్చింది మనకు 2/1. సో 2/1 అంటే 2నే కదా, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. ఫ్రాక్షన్ కూడా రావచ్చు, ఇక్కడ ఇంటీజర్ వచ్చింది, ఒకవేళ ఫ్రాక్షన్ కూడా రావచ్చు మీకు. ఓకే, నౌ గ్రేటర్ దాన్ 1 అవునా కదా. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇంకోటి తీసుకొని చూద్దాం. లెట్ ఇట్ బి, సో 5/3, ఓకే 7/21. సో వీటి యొక్క ప్రోడక్ట్ తీసుకున్నాం. 5/3 ఇంటూ 7/2. కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో 5 into 7 35/3 into 2 6. చూడండి, న్యూమరేటర్ గ్రేటర్ కదా. న్యూమరేటర్ గ్రేటర్ అయితే ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 1. 6తో డివిజిబుల్ చేస్తే, సో దీన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాస్తే 6 5s 30. ఓకే, 5/6 అని వస్తుంది అవునా. సో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1, ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. సో ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 అన్న ప్రాపర్టీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఫోర్త్ ప్రాపర్టీ, సో ద ప్రోడక్ట్ ఆఫ్
the product of two improper fractions is greater than each fraction. So greater than each fraction. The product of two improper fractions is greater than each fraction. Okay, example chuddam. Okay, let it be, so 3 by 2, 4 by 3. ఓకే, ఫ్రాక్షన్ వస్తుందా? ఫ్రాక్షన్ రాదు కదా, ఫ్రాక్షన్ వచ్చేటట్లు తీసుకున్నాం. సెకండ్ ఫ్రాక్షన్ లెట్ ఇట్ బి, సో 5/3. సో రెండు కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్సే, వీటి యొక్క ప్రోడక్ట్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద ప్రోడక్ట్? సో 3/2 ఇంటూ 5/3. ఓకే, సో 3 ఇంటూ 5/2 ఇంటూ 3. 3 5 ఎంత? 15. సో బై 6, 15/6. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది మనకు. సో 3 క్యాన్సిల్, కామన్ ఫ్యాక్టర్ ఉంది కదా, 3 క్యాన్సిల్ అయిపోయి, సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ? 5/2. ఓకేనా? సో ఏంటి? 5/2. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1, ప్రీవియస్ ప్రాపర్టీ ఇది. అయితే ఇక్కడ ఏంటి? 5/2 ఈ ప్రోడక్ట్ గ్రేటర్ దాన్ ఈచ్ ఫ్రాక్షన్ అని చెప్తున్నా. సో 5/2 ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ ఫ్రాక్షన్ 3/2, అండ్ సో 5/2 ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ ఫ్రాక్షన్, ఇట్ ఈస్ 5/3. అవునా కదా? చెక్ చేద్దాం మనం. సో ఫస్ట్ చూడండి, 5/2 ఈజ్ గ్రేటర్ దాన్ 3/2, అవునా కదా? డూ క్రాస్ మల్టిప్లికేషన్, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్. 5 ఇంటూ 2 ఎంత? 10. ఫస్ట్ 2 ఫ్రాక్షన్ చూడండి, 5/2, 3/2. సో డూ క్రాస్ మల్టిప్లికేషన్, 5 2 జా 10. సో ఇదంతా 3 2 జా 6. ఏది గ్రేటరు? 10 కదా. సో 5/2 ఈజ్ గ్రేటర్. సో ద ప్రోడక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ ఫ్రాక్షన్. సో సెకండ్ చూడండి, 5/2 ఈజ్ గ్రేటర్ దాన్ 5/3 అని చెప్తున్నాం. ఎందుకు? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 5 3 జా 15, ఇటు ఏమొస్తుంది? 5 2 జా 10. ఓకేనా? ఇది గ్రేటర్, 15 ఈజ్ గ్రేటర్, అంటే 5 ఇంటూ 3. సో 5/2 ఈజ్ గ్రేటర్. సో ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ each of the fractions it is. Okay, greater than each fraction it is. Okay, now the last property on multiplication of fractions. So fifth property is, now the fifth property, the product of proper and improper fraction. The product of proper and improper fraction is, సో ఒక ప్రాపర్ ఫ్రాక్షన్, ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇక్కడ. సో వాటి యొక్క ప్రోడక్ట్ చేస్తే ప్రోడక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రాపర్ ఫ్రాక్షన్, greater than proper fraction, and less than improper fraction. Less than improper fraction. ఓకేనా? చూద్దాం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ద్వారానే, ఎగ్జాంపుల్సే మనకు బాగా గుర్తుండేది. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకు గుర్తుండేవి ఎప్పుడు కూడా. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు, ఎగ్జాంపుల్ గుర్తుంటే చాలు. సో ఓకేనా? సో చూడండి మరి ఎగ్జాంపుల్ ఏంటి అన్నది. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్, ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ 2/3 అనుకుంటున్నా. ఓకేనా? ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 5/2 అని తీసుకుంటున్నా. అవునా? ఇంప్రాపర్ అంటే న్యూమరేటర్ గ్రేటర్. వీటి యొక్క ప్రోడక్ట్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద ప్రోడక్ట్? 2/3 ఇంటూ 5/2 ఇట్ ఈస్. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, యూ గెట్ 5/3. ఒక ఫ్రాక్షన్ వచ్చింది. ఇది ఏమని చెప్తున్నాము? ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్తున్నాం. చూడండి, 5/3 అన్నది గ్రేటర్ దాన్, 5/3 ఈజ్ గ్రేటర్ దాన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎంత? గివెన్ ఫ్రాక్షన్స్లో ప్రాపర్ ఫ్రాక్షన్ 2/3. ఇది కరెక్ట్ అవునా కదా? చూడండి, 5/3 ఈజ్ గ్రేటర్ దాన్ 2/3, గ్రేటర్ దాన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అవునా కదా? చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, కంపేర్ చేయండి. 5 3 ఎంత? 15.
సో 3 2 జస్ట్ 6, ఇది గ్రేటర్ కదా, 15 గ్రేటర్ కదా, సో 5/3 ఈజ్ గ్రేటర్, కరెక్టే సరిపోయింది. అండ్ సో దిస్ ప్రోడక్ట్ ఈజ్ అంటే 5/3 ఈజ్ లెస్ దాన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏంటి గివెన్ ఫ్రాక్షన్స్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి 5/2, కరెక్ట్ అవునా కదా చూడండి. సో 5/3 ఈజ్ లెస్ దాన్ 5/2 అవునా కదా. నౌ కంపారిజన్, డూ క్రాస్ మల్టిప్లికేషన్, 5 2 10, 5 3 15, 5 2 10, ఇది లెస్ అవునా కదా. సో 5/3 ఈజ్ లెస్ దాన్ 5/2. క్లియర్. సో దీస్ ఆర్ ద, సో లేదు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీరు చేయొచ్చు, మీరే ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఇట్ ఈస్. సో ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఇంతటితో మనకు ఫ్రాక్షన్స్ బేసిక్ ఆపరేషన్స్, సో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, సో కంప్లీట్ అయిపోయాయి. సో దీని యొక్క ప్రీవియస్ క్లాస్లో మనము అడిషన్ సబ్ట్రాక్షన్ డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో కంప్లీట్గా మనం మల్టిప్లికేషన్ డివిజన్ గురించి డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దీని మీద నేను వర్క్షీట్ మీకు పంపిస్తాను. సో వర్క్షీట్లో ఉన్న ఈచ్ అండ్ క్వశ్చన్ మీరు చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు సో వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం మీట్ అవుదాం. ఓకే. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.